గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నజశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ ఇప్పుడు ఈ ప్రార్థనా శ్లోకాలు చదువుతున్నప్పుడు తెలుస్తోంది, ఈ పన్ను విరిగిపోయి పైన గుచ్చుకున్న కారణం చేత కొంచెం అది నొప్పి వచ్చి కొంచెం మాట్లాడడం క్లేశంగా ఉంది. అందుకని నేను బాగా వృద్ధుడిని అయిపోతే ఎలా మాట్లాడతానో నా నోరు అలా ఉంది నాకు ఇప్పుడు. అందుచేత ఎక్కడైనా ఉచ్చారణలో కించిత్ దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది, దానికి మన్నించవలసినదిగా ప్రార్థన. చేత చర్మం నలిగిపోయింది ఆ కారణం చేత. ఒక కాగితం ఒకటి ఇస్తారండి. శివాష్టోత్తరం ప్రతిరోజు చదివి ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అందరం పలుకుదామమ్మా. ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శపి విష్ణోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలః భవః శర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తాశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః
హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భుజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. చాలామంది ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకోవాలి, దానికి లఘువుగా ఎలా చేసుకోవాలి, ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు దాన్ని విస్తరించి పూజ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఒకసారి అది చేయించి చేస్తే బాగుంటుంది అని అడిగినటువంటి కారణం చేత, మా దొరగారికి అటువంటి మంచి ఆలోచన వచ్చినటువంటి కారణం చేత గోపాలకృష్ణ గారు అయ్యప్ప స్వామి మందిరంలో పెట్టుకుందామండి అని ప్రతిపాదన చేసిన కారణం చేత ఆగస్టు 7వ తారీఖు ఉదయం 8 గంటలకి, ఆ రోజు ఆదివారం అయింది, పురుషులు రావచ్చు, స్త్రీలు రావచ్చు, దంపతులుగా రావచ్చు, విడిగా రావచ్చు, పిల్లలు రావచ్చు. శాస్త్రీయంగా పూజ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందామన్న కుతూహలం ఉన్న వాళ్ళందరూ రావచ్చు. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఒక్కసారి అసలు పూజా విధానం ఎందుకు చేస్తారో, షోడశోపచారాలు ఏమిటో ఒకసారి వివరించి, తదనంతరం ఆ పూజా విధానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ప్రింట్ వేసి మీకు అందరికీ అందచేసి మేము చెప్తూ మీతో చెప్పించి ఒకసారి పూజ చేయిస్తాం. మీకు కావలసిన పూజా పరికరాలన్నీ సమకూరుస్తారు. మీరొక్క ఆచమన పాత్ర, అరివేణం అంటే దాని కింద పళ్ళెని తెచ్చుకుంటే చాలు. అందుకని కానీ మగవాళ్ళు మాత్రం పంచె కట్టుకుని రావాలి. చొక్కా విప్పి, బనీను విప్పి, ఉత్తరీయం వేసుకొని కూర్చుంటాము అన్నవాళ్ళు మాత్రమే పూజలో కూర్చోవడానికి అర్హులు. మేము బనీను విప్పలేమండి, చొక్కా విప్పలేమండి అంటే మాత్రం మీరు చూడొచ్చు, వినొచ్చు, కూర్చోవడానికి మాత్రం వీల్లేదు. అది ఒకటి. 2, అయ్యప్ప స్వామి దేవస్థానం వాళ్ళు ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని చెయ్యబోతున్నారు. ఎవరైనా ఆసుపత్రిలో చేరి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఒక్కసారి కావాలి అని అపేక్షిస్తే, అటువంటి వారు అయ్యప్ప స్వామి వారి యొక్క మందిరంలో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే, ఆసుపత్రిలో జాయిన్ అయి వైద్యం పొందుతున్నటువంటి వారి పేరు మీద ₹1 పుచ్చుకోకుండా గోత్రనామాలతో పూజ చేసి పరమేశ్వరుని యొక్క విభూతిని, కుంకుమని మీకు బహూకరిస్తారు. అది తీసుకెళ్లి మీరు ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగికి ధరింపచేయవచ్చు. వారు కొత్తగా ఈ ప్రణాళికని రూపొందించారు. దేవాలయాల్ని, దేవతల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా కొద్దిగా అనారోగ్యంతో బాధపడితే అప్పుడు వారి పేరు మీద ఒక దేవాలయం అటువంటి పూజ చేసి ఆ ప్రసాదం ఇస్తే దాన్ని ధరిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కనుక ఉచితంగా నయా పైసా పుచ్చుకోకుండా పూజ చేసి ఆ పూజకి సంబంధించినటువంటి విభూతినిస్తారు. అలాగే ఎవరైనా కొత్తగా వివాహమైనటువంటి దంపతులు పసుపు బట్టలతో అయ్యప్ప స్వామి దేవాలయానికి దర్శనానికి వెడితే వారికి ప్రత్యేక దర్శనం చేయించి పెండ్లి కుమారునకు ఉత్తరీయము, ఎందుకంటే ఉత్తరీయం భార్యతో కలిసి అనేక కార్యక్రమాలు చేయడానికి గుర్తు, ఉత్తరీయము,
స్త్రీకి కంచుకమునకు అంటే జాకెట్కి ఒక బట్ట శేషవస్త్రంగా పరమేశ్వరుడివి బహూకరిస్తారు ఉచితంగా. మీరు వెళ్ళి పచ్చబట్టలతో దర్శనం చేసుకుంటే చాలు. అదే షష్ఠిపూర్తి దంపతులకు కూడా. మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని హైందవ సమాజంలో ఉన్న అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి దగ్గరికి తేవడం కోసం ఆ దేవాలయ పాలక మండలి వారు, గోపాలకృష్ణ గారు, వారందరూ పరమ సౌజన్యంతో తీసుకున్న నిర్ణయం. అందుచేత మీ అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా ప్రార్థన. సరే, శివాష్టోత్తర శతనామ స్తోత్రానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున శివో మహేశ్వర శంభు పినాకి అన్న నామం వరకు వచ్చాం. 4 నామాలయ్యే. పినాకి శశిశేఖర అంటారు. శశిశేఖర అంటే చంద్రబింబమును ధరించినటువంటి వాడు లేదా చంద్రరేఖని ధరించినటువంటి వాడు. సాధారణంగా చంద్రబింబం అని మనం అంటాం, కానీ యథార్థమునకు శాస్త్రంలో అయితే ఏమంటారంటే చంద్రరేఖని ఆయన యొక్క మకుటము మీద ధరించినవాడు అని చెప్పి చెప్తారు. అందుచేత పార్వతీ పరమేశ్వరులు ఉండరులు కూడా ఆ కిరీటముల మీద చంద్రరేఖని ధరించి ఉంటారు. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపలాభ్యాం అంటారు శంకరులు మొట్టమొదటి శ్లోకంలోనే శివానందలహరిలో. అందుచేత ఆయనకి శశిశేఖర అని ఒక పేరు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతయిస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. చంద్రోద్భాసిత శేఖరే అని ఆ చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు ఎవరున్నారో అటువంటి వాడు మోక్షమును ఇయ్యడానికి అధికారము కలిగినటువంటి వాడు అని అదొక చిహ్నముగా భావిస్తారు. అందుచేత ఆయన చంద్రరేఖను ధరించినటువంటి వాడు కాదు, కేవలము మోక్షం ఇయ్యగలిగినటువంటి వాడే కాదు, ఆ చంద్రరేఖని ధరించినటువంటి కారణం చేత దాంట్లోంచే శుక్లపక్ష కళలన్నీ వస్తుంటాయి. కాబట్టి అపూర్ణమైనటువంటి చంద్రబింబమునకు కావలసినటువంటి కళలన్నీ పరమేశ్వరుని యొక్క మకుటమునందు విరాజమానమైనటువంటి చంద్రరేఖ నుండి వచ్చి మళ్ళీ తిరిగి ఆ చంద్రరేఖలోకే కలుస్తుంటాయి. కాబట్టి అది శాశ్వతమైనటువంటి చంద్రకళ కనుక ఆ చంద్రరేఖని ధరించినటువంటి వాడెవడున్నాడో ఆ చంద్రుడు చంద్రమా మనసోజాత, ఆ చంద్రుడు మనస్సుకు ప్రతీకగా చెప్తారు పురుష సూక్తంలో. అందుచేత మన మనస్సులన్నింటినీ కూడా సక్రమమైన మార్గములో నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గురుస్వరూపుడు. ఆయన పాదములకు ప్రణిపాతము చేసి నమస్కరించినంత మాత్రం చేత మనంగా మన మనస్సులో ఏర్పడినటువంటి కోరికల్ని గెలవలేక అధోగతి వైపుకు తీసుకెళ్లేటటువంటి ఇంద్రియముల చేత లాగబడేటటువంటి విషయములను అనుభవించవలసిన అవసరం లేకుండా ఇంద్రియములతో భగవంతుని యొక్క కైంకర్యము చేయగలిగినటువంటి నిష్టని, భగవంతుని యొక్క పాదముల యందు భక్తిని ఇయ్యగలిగినటువంటి వాడు కనుక ఆయన చంద్రరేఖను ధరించినటువంటి వాడు. శ్రీశర్వాణి నిజంకమందునగుచున్ జన్నొంద లంబోదరుండీశాదక్షిణ శక్తి దేహమున తానింపారయుండంగా రాత్రీషుండుత్తమ దేహమందు వెలుగుల్ రంజిల్లగా నొప్పునో కాశీనాథ యొసంగ వేడదను నా కామ్యార్థముల్ వేట్కతో అంటారు. ఎవరైతే అటువంటి చంద్రరేఖను ధరించి ఉన్నాడో వాడు మీకు సమస్తమైనటువంటి కోర్కెలను తీర్చగలిగినటువంటి వాడు. కాదు, ఆ చంద్రబింబము నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత ప్రకాశించి ఓషధులు సమస్త మానవాళికి కలిగినటువంటి అనారోగ్యము నుంచి విముక్తి పొందడానికి కావలసినటువంటి తేజస్సుని ఓషధులకు ఇస్తున్నాయి కనుక ఆరోగ్యమును ఇయ్యగలిగినటువంటి వాడు కూడా పరమాత్మయే. అందుకే రుద్రాధ్యాయం అంటుంది ప్రథమో దైవ్యోభిషక్ అని పిలిచింది. ప్రపంచమునకంతటికీ మొట్టమొదటి వైద్యుడెవరు అంటే పరమశివుడే మొట్టమొదటి వైద్యుడు. అందుచేత ఆయన యొక్క శిరస్సు మీద అలంకరింపబడినటువంటి చంద్రరేఖ నుండి వచ్చేటటువంటి కిరణముల చేత ప్రకాశించినటువంటి ఓషధులు మన శరీరమునకు కలిగినటువంటి రుగ్మతలను తీర్చగలిగినటువంటి శక్తిని పొందుతున్నాయి. అందుచేత మనకు అలా ఉపకారం చేసేటటువంటి మహానుభావుడెవరో ఆయనని చంద్రరేఖ ధరించినటువంటి వాడిగా స్తోత్రం చేస్తాం. కాదు, ఆయన ఏకంగా చంద్రుడు క్షయరోగం నుంచి వినిర్ముక్తుడవడం కోసమని సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం మనం జ్యోతిర్లింగాల గురించి స్తోత్రం చేస్తుంటాం కదా. సౌరాష్ట్రంలో సోమనాథుడు అన్న పేరుతో స్వామి వెలసి ఉన్నాడు. దానికి కారణం
ఒకటి చెప్తారు. జ్యోతిర్లింగము అన్న మాట గురించి చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఆయన అంటారు, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ అంటారు. అది జ్యోతిర్లింగము అంటారు. జ్యోతిర్లింగం ఏమిటి? జ్యోతి అంటే వెలుగుతున్నది, దీపము, ప్రకాశించున్నది, కాంతి కలిగినది, చీకటిని పోగొట్టగలిగినది. అలా అయితే జ్యోతిర్లింగములోని మీరు వేటిని పిలుస్తున్నారో అవన్నీ కూడా జ్యోతుల యొక్క స్వరూపమును పొంది ఉండాలి. కానీ అవన్నీ జ్యోతులుగా ఉన్నాయా? ఎక్కడైనా వెలుగుతూ మీకు అగ్ని రూపంలో ప్రకాశిస్తూ కనపడుతున్నాయా? అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, దేన్ని మీరు అగ్నిలింగం అని పిలుస్తున్నారో అదే అగ్ని రూపంలో లేదు. అగ్నిలింగం మీరు అరుణాచలంలో అగ్నిలింగం అని పిలుస్తున్నాం. అరుణాచలంలో మీరు ఏమైనా అగ్నిహోత్రాన్ని అక్కడ పెట్టి ఇదే లింగ స్వరూపము అని మీరు పిలవగలుగుతున్నారా? మీరేం పిలవట్లేదు కదా. అక్కడేం అగ్నిహోత్రం లేదు. మరి అటువంటప్పుడు అదే మీరు కంచి వెడితే పోనీ పృథివీలింగం తెలుస్తుంది, జంబుకేశ్వరం పెడితే జలలింగం తెలుస్తుంది, నీరు ఊరుతూ ఉంటుంది. అరుణాచలంలో అగ్నిలింగం ఏమిటి అంటే ఆ అగ్ని సామాన్యమైనటువంటి అగ్ని కాదు. కేవలము ఆ అగ్నిలోంచి వచ్చేటటువంటి వేడిని ఈ శరీరము చేత గ్రహించవలసినటువంటి వేడి కాదది. అది జ్ఞానాగ్ని. అది పైకి కనపడేటటువంటి అగ్ని కాదు. ఏ పరమేశ్వరుడు మనకి జ్ఞానము నీయగలడో అటువంటి వాడు అక్కడ అగ్నికొండగా వెలసి ఉన్నాడు. కాదు కాదు, ఆయనే పంచభూతములలో అగ్నిస్వరూపమును కూడా పొంది ఉన్నాడు. అందుచేత ఆ అగ్ని లింగ రూపమును పొందినది. ఆ అగ్ని లేకపోతే అసలు ప్రపంచం ఎక్కడుంది? ప్రపంచం లేదు. మనలో కూడా ఎప్పుడూ ఒక నియతిని అనుసరించి ఉష్ణం ఉండాలి, వేడి ఉండాలి. ఆ వేడి కోల్పోయింది అనుకోండి, శరీరం చల్లబడిపోయింది అనుకోండి, ఈయనకి కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయని చెప్పి గబగబా అరికాళ్ళు రుద్దేస్తారు. అందుకని సమస్త జీవకోటి అని పిలవబడాలంటే ఏ వేడి అవసరమో ఆ వేడి రూపంలో ఉన్నటువంటి వాడు పరమాత్మే. కాదు కాదు, పరమశివుని యొక్క తత్వమునకు ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంది. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అంటారు. సూర్య శశాంక వహ్ని నయనం. ఆయనకి సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు కన్నులుగా ఉంటాయి. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను మూడవది పాలభాగమునందుండేటటువంటి కన్ను అగ్నిహోత్రము. 3 కన్నులు కలిగి ఉంటాడు. అలా ఎలా కుదురుతుందండి? ప్రపంచంలో ఎవరికైనా ఓ కన్ను సూర్యుడిని పెట్టుకుని, ఓ కన్ను చంద్రుడిని పెట్టుకుని, ఓ కన్ను అగ్నిహోత్రం పెట్టుకుని అసలు అలా ఉండడం కుదురుతుందా? అసలు మామూలుగా కంట్లో ఏదైనా చిన్న నలక పడితేనే భరించడం కష్టం. అలాంటిది అగ్నిని కంటి రూపంగా పెట్టుకోవడం ఏమిటి అంటే ప్రాకృతమైన కన్న అది నిజంగా. ఒకవేళ నిజంగా అగ్నిని 3వ కంటిగా ఎవరైనా పెట్టుకున్నాడు అనుకోండి, మీరు ఒక్కసారి అలా మనసులో ఊహ చెయ్యండి. ఎవడైనా వస్తుంటే వాడి లలాటం మీద మంటలు మండుతున్నాయి అనుకోండి, మంటలు మండుతూ వాడు వస్తున్నాడు అనుకోండి, వాడిని చూస్తే అయ్యి బాబాయ్ ఎంత బాగున్నాడోనండి అని నమస్కారం చేస్తామా? ఇదేంటంటే బాబు ఇలా ఉన్నాడని పక్కకి తిరిగి పారిపోతామా? మరి ఏమిటి పరమశివుడు అంటే మహాసుందరుడు అని పిలుస్తామా? ఆయనకేమో ఇక్కడ చూస్తే అలా ఉంటుందా 3వ కన్నా అంటే శివమహాపురాణంలో అన్నారు, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అన్నారు. అది నువ్వు ఈ కంటి చేత చూసి నిర్ణయించవలసినటువంటి స్వరూపమని అనుకుంటున్నావేమో. అటువంటి స్వరూపము కాదది. నువ్వు జ్ఞాననేత్రము చేత మాత్రమే చూడదగినటువంటి స్వరూపము.